తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు పట్టువస్త్రాలు అందజేసి సత్కరించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది. ఎంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి. మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తాం. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది. ఎంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం